అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే నార్మల్ టాప్స్కి అయితే జిబ్బులు వేయడం ఎలాగో చూద్దాం. మనం మిషన్ మీద అయితే ఈరోజు ఈ టాప్స్కి అయితే జిబ్బులు వేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీద నుంచి ఒక 5 ఇంచులు అయితే తీసుకున్న టాప్ని మధ్యలోకి మలుచుకొని పైనుంచి ఒక 5 ఇంచులు కిందికి దించుకున్న షోల్డర్స్ నుంచి. ఇప్పుడైతే మనం మధ్యలో కాలర్ ఉంది కదా, అక్కడ నుండేలైతే 3.5 ఇంచులు అయితే ఇలా తీసుకొని, నేనైతే 3.5 తీసుకున్నా. 3.5 తీసుకొని ఇప్పుడైతే మనకు జిబ్బులు అయితే ఎంత ఉంటాయో హైట్ చూసుకోవాలి. మనం జిబ్బులని ఇలా ఫస్ట్ జిబ్బుని మొత్తం తీయాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇలానైతే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. కాబట్టి మొత్తం 9 ఇంచులు ఉంది. మనకి కింద ఇక్కడ పట్టి ఉంది కదా, పైన పట్టి కింద పట్టి దాంతోనైతే 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులకైతే ఇంచున్నర తక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే నేనైతే తక్కువ తీసుకుంటాను. మీరు కరెక్ట్గా ఈ పట్టికి పైన వేసుకుంటా అనుకుంటే 8 ఇంచులు తీసుకున్నా ఏం కాదు. నేనైతే ఈ పట్టీకి పైనకే వేసుకుంటున్నా. జిబ్బులు అయితే కొంచెం లెంత్ సరిపోతుందని చెప్పి, అందుకే నేను 6.5 ఇంచులు అయితే తీసుకున్నా. ఒకవేళ మీరు మొత్తం పట్టి మనకి జిబ్బులకి పట్టి ఉంటుంది కదా చిన్నది పైన కింద, దానికంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే మీరు 8 ఇంచులు 7.5 ఇంచులు తీసుకోర్రి. 7.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. నేను 6.5 తీసుకున్నా. ఇప్పుడైతే మనం పైన షోల్డర్స్ నుంచి కిందికి 5 ఇంచులు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుండి కిందికి అయితే ఒక 6.5 ఇంచులు నేను మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడైతే సేమ్ ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నది అయితే ఇంకో సైడ్ పడేటట్టు అయితే మనం దీన్ని మంచిగా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు దీన్ని అయితే టాప్ని ఉల్టా తీసుకొని అయితే మళ్ళీ ఇంకో సైడ్ కూడా 2 సైడ్లు కదా మనం జిబ్బులు వేసేది, ఇలానైతే ట్యాప్ వేసుకోవాలి ఒక్కసారి గట్టిగా. ఇలా చేసుకుంటేనైతే మనకి సేమ్ 2 సైడ్లు, ఇంకో సైడ్ కూడా మనం చేసిన మార్కింగ్ది చాక్ బిస్కిట్తోనైతే ఇంకో సైడ్ కూడా పడుతుంది. దీన్ని అయితే ఒకసారి మనం గట్టిగా ఇలా కొడితేనైతే ఆ మార్కింగ్ పడుతుంది కదా, దీన్ని అయితే తీసి మళ్ళీ ఒకసారి మనమైతే ఈ మార్కింగ్ని అయితే మళ్ళీ చాక్ బిస్తో అయితే మళ్ళీ ఒకసారి గీసుకోవాలి. ఈ మార్కింగ్ని ఒకసారి ఇలా గీసుకొని తర్వాత మనమైతే దీన్ని ఫస్ట్ కట్ చేయొద్దు. సేమ్ ఇది ఎంత తీసుకున్నామో దీని ప్రకారం మనమైతే లైనింగ్ని లోపలికి ఈ కలర్ కలిసేది ఒక లైనింగ్ని అయితే తీసుకోవాలి. మనం లైనింగ్ తీసుకొని జిబ్బు వెడల్పు ఉంటే సరిపోద్ది. జిబ్బు వెడల్పు ఉండే లైనింగ్ని అయితే తీసుకోవాలి. ఒకటి 2 సైడ్లు సరిపోయేటట్టు ఇలా లైనింగ్ని అయితే కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు, 3 ఇంచులు వెడల్పు 3 ఇంచులు ఉన్నా సరే 3 ఇంచులు అయినా తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రానే వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద నుండి అయితే ఇలా లైనింగ్ క్లాత్ అని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని పైనుండి కిందికి అయితే పైన ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 2 సార్లు అనేది అయితే గట్టిగా వేసుకోవాలి స్టార్టింగ్లో ఫస్ట్. ఎందుకంటే మనం వెనక్కి ఉల్టా తీసినప్పుడు మళ్ళీ క్లాత్ అనేది మళ్ళీ పీకిలకపోతుంది. అందుకోసమనే పైన కింద వీ షేప్లో తీసుకోవాలి. దీన్ని అయితే మనం ఫస్ట్ ఇలానైతే 2 సార్లు కుట్టు వేసుకొని మళ్ళీ వీ షేప్లో తీసుకోవాలి. ఇలా సేమ్ మళ్ళీ మనం వేసిన కుట్టు దగ్గర నుండే కింద లైనింగ్ మనం ఏదైతే చాక్ పీస్తో గీసుకున్నామో దాని మీద నుండేలే ఒక లైన్ వచ్చేటట్టు అయితే చూసుకొని, దాని పక్క నుండే మళ్ళీ ఒక లైన్ అయితే వచ్చేటట్టు చూసుకొని ఇలా వీ షేప్లోనైతే మనం ఒక లైన్ ఇలానైతే వేసుకోవాలి కుట్టు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మొత్తం మనం మధ్యలో ఇప్పుడు 2 కుట్లు వేసుకున్నాం కదా, పక్కనే దాని మధ్యలో నుండి చిన్నగానైతే ఇలా కట్ చేసుకుంటూ పోవాలి. స్ట్రైట్గా మనం అయితే ఎక్కడి వరకు కుట్టేస్తామో అక్కడి వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు అయితే కింది సైడ్కి అయితే మళ్ళీ వెనుక భాగం నెక్ అలా ఇలానైతే కట్ అయింది. నాకైతే ఇదివరకు అలాగనే అయింది. డ్రెస్ అయితే కట్ అయింది. ఇలా కట్ కాకుండా చూసుకుంటూ కింది సైడ్కి అయితే చేయి పెట్టండి, ఏళ్ళు పెట్టి కట్ చేయండి. మనకు తెలుస్తుంది కదా వెనుక భాగం నెక్ కట్ అయ్యేది కాదు. ఇక్కడనైతే వీ షేప్లో ఉన్న కన్నైతే కొంచెం వెడల్పులో తీసుకోండి. ఇక్కడ వీ షేప్లో వెడల్పులో మనం మధ్యలో క్లాత్ని ఇలా చిన్నగానైతే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి ఇలా షేప్ అనేది అయితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని అయితే వీ షేప్లోనైతే క్లాత్ని మొత్తం వెనక్కి తీసుకొని లోపలికి అనుకొని ఇలా దీని మీద నుండి అయితే క్లాత్ కనబడకుండా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలానైతే వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే మళ్ళీ వీ షేప్లో తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగానైతే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే జిబ్ అనేది వెనుక నుండి అయితే డ్రెస్కి పెట్టాలి. చాలా ఈజీ జిబ్స్ వేయడం అయితే. ఇప్పుడైతే మనం వీ షేప్లో వేసిన తర్వాత ఇప్పుడు జిబ్బుని అయితే కింద నుండి పెట్టి పైన అయితే పిన్ అనేది ఉంటుంది కదా, పిన్నుకు పడకుండా చూసుకోవాలి. మన సూది అయితే ఇరిగిపోతుంది. ఇలా చూసుకుంటూ మనమైతే జిబ్బుని ఫస్ట్ కిందికి తీసుకొని వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. జిబ్బుని ఓపెన్ చేసుకొని అయితే ఫస్ట్ మనం కుట్టు వేసుకొని తర్వాత
పాదంని పైన కానీ తర్వాత మన జిబ్ అనేది అయితే పైన కానీ ఇప్పుడైతే మనం ఇలానైతే కుట్టు వేసుకుంటూ మన జిబ్బుకి అయితే ఇలా కుట్టు నీట్గా మనం చూసుకుంటూ పిన్ దగ్గరనైతే కింద పైన రెండు సైడ్లకైతే పిన్ దగ్గర కుట్టు పడకుండా చూసుకుంటూ అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే కింద పైన అయితే డబ్బా షేప్లో వేసుకోవాలి కుట్టు. మనమైతే వి షేప్లో ఉల్టా తీసినాం కదా, ఇదైతే డబ్బా షేప్లోనైతే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక సైడ్ అయితే అయిపోయింది కదా, సేమ్ అదే విధంగానైతే మనం చాలా ఈజీగా ఇలానే మనం ఇంకో సైడ్ కూడానైతే ఇలా జిప్ అయితే వేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని పైనుండి అయితే మళ్ళీ సేమ్ ఇదే విధంగా లైనింగ్ అయితే వేసి పైనుండి వి షేప్లోనైతే ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి వి షేప్లోనైతే పైన కింది సైడ్కి అయితే రెండు సైడ్లు అయితే మనం గట్టిగా కుట్టు అయితే రాకుండా మంచిగా గట్టిగానైతే కుట్టుకొని మధ్యలోనైతే ఇప్పుడు మొత్తం మళ్ళీ సేమ్ అదే విధంగా అయితే కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత కింది సైడ్కి మీద కట్ చేసిన తర్వాత మన పైన ఉన్న లైనింగ్ క్లాత్ని మొత్తం వెనక్కి లోపలికి అయితే ఉల్టా తీసుకొని ఇలా లోపలికి అనుకొని అయితే ఒక కుట్టు మళ్ళీ వేసుకోవాలి వి షేప్లో. ఇలానైతే ఒక కుట్టు వేసుకొని తర్వాత జిబ్బులు వేయడం అయితే చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి మిషన్ అయితే ఖరాబ్ అవుతుంది. ఇలా మనకి సూది అనేది పిన్ను మీద పడితేనైతే ఇలా ఫస్ట్ ఉల్టా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీనికి జిబ్ అనేది పెట్టుకొని ఇలానైతే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇలా వీడియోలో చూపించిన విధంగానైతే సేమ్ ఇదే విధంగా కుట్టు ఫస్ట్ వి షేప్లో తీసుకున్నాం కదా, ఇప్పుడైతే జిబ్బు వేసేటప్పుడు అయితే డబ్బా షేప్లో తీసుకోవాలి. అలా వేసుకుంటేనైతే మనకి డ్రెస్ అనేది అయితే నీట్గా ఉంటుంది మనకి. అంతే, ఇప్పుడైతే మనం నెమ్మదిగా ఇలానైతే డబ్బా షేప్ సేమ్ ఇలా సైడ్ వన్ సైడ్ ఇంకో సైడ్ కూడా అలానే సేమ్ అదే విధంగానైతే వేసుకోవాలి. జిబ్బులు అయితే వేయడం అయిపోయింది, చాలా ఈజీ. సేమ్ ఇదే విధంగా నేనైతే రెండు టాప్లకైతే ఇలా రెండు టాప్లకైతే జిబ్బులు వేశాను. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.